రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించొచ్చా? తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పుతో ఈ అంశంపై పెద్ద చర్చ జరిగింది. అయితే ఆర్టికల్ 142ను న్యాయమూర్తులు ప్రజాస్వామ్యంపై మిసైల్స్లా వాడుతున్నారంటూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఘాటు కామెంట్ చేశారు. ఇదే విషయంలో తాజాగా స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు డెడ్లైన్ విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర సంచలనం రేపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా దీనిపై స్పందించారు. రాష్ట్రపతి గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై 14 ప్రశ్నలు సంధించారు రాష్ట్రపతి ముర్ము. ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఎలా భర్తీ చేయగలదని అడిగారు. సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా? గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా అంటూ కీలక అంశాలను లేవనెత్తారు రాష్ట్రపతి. ఈ ప్రశ్నలపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా రిజర్వులో పెట్టడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు 415 పేజీల తీర్పు వెలువరించింది జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం. తాజాగా ఈ తీర్పుపైనే రాష్ట్రపతి ముర్ము స్పందించారు. సుప్రీం తీర్పుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలపై సోషల్ మీడియాలో స్పందించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. సుప్రీంకోర్టు తీర్పును తారుమారు చేసేలా ఉన్న రాష్ట్రపతి ప్రశ్నలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రజాస్వామ్యపరంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నమని ఆరోపించారు ఎంకే స్టాలిన్. సుప్రీంకోర్టు అధికారాన్ని ఇది సవాలు చేస్తుందన్నారు.